ప్రకాశం బ్యారేజీ దాన్నే కూల్చేయాలని కుట్ర పన్నారు దుర్మార్గులు. ఈ దుర్మార్గులు ఎవరో కాదు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే. 3 శతాబ్దాల పాటు ఈ కృష్ణా డెల్టా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు పట్టెడన్నం తింటున్నారంటే ఆ కృష్ణా బ్యారేజ్ వల్లనే. కృష్ణా బ్యారేజ్ను కూల్చేసి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలనే కుట్రతో వైఎస్ఆర్సీపీ నాయకులు విఫలయత్నం చేశారు. ప్రకాశం బ్యారేజ్ను కూల్చేస్తే ఏమవుతుంది? ప్రకాశం బ్యారేజ్ కూలిపోతే ఆ వరదకి కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఉండే ప్రజలు ఎన్నడూ లేని విధంగా శవాల గుట్టలే మిగిలాయి. ఆనాడు 1977 సంవత్సరంలో దివిసీమన వచ్చిన ఉప్పెనలో 15,000 మంది మరణించడం అనేది ఈనాటికి కూడా మనం మరవలేదు. ప్రకాశం బ్యారేజ్ కూలిపోతే 15,000 కాదు, లక్షల మంది గుట్టలుగా శవాలు అవ్వటమే కాక కొంతమంది సముద్రంలో కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉండేది. ఒక పక్క ఈ కక్ష, పగ, ప్రతీకారం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క బ్రాండు. ఎందుకు ఈ కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలపై పగ, ప్రతీకారం, కక్ష అంటే, నేను బటన్ నొక్కి మీకు డబ్బులు వేసాను, నేను బటన్ నొక్కి డబ్బులు వేసినా మీరు నాకు ఓట్లు వేయలేదు, అసలు నాకు అడ్రస్ లేకుండా పోయింది కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో, కనుక మీకు తగుని శాస్తి చేయాలని చెప్పి ఆయనకు ఓటేయలేదంట. ఆయన సొంత డబ్బేదో తిన్నట్టు భావిస్తున్నాడు. రాష్ట్ర అభివృద్ధిని అధోగతి పాలు చేసి, అభివృద్ధిని లేకుండా చేసి, రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనకనెట్టి, ఏదో ఆయన తాత, ఆయన నాన్న ఆస్తి ఏదో దోచిపెట్టిన విధంగా భావిస్తున్నాడు. ఎవరి సొమ్మయ్యా అది? ప్రజలు పన్నుల రూపాన కట్టిన డబ్బుని బటన్ నొక్కావు. ఎక్కడా ఇంతవరకు జరగలేదు. అంటే ఓటర్లపై, ప్రజలపై పగబట్టాడు. వీళ్ళకి తగిన శాస్తి చేయాలనుకున్నాడు. ప్రకాశం బ్యారేజీ కూలగొట్టి ఆయన ఏమని భావిస్తున్నాడు? ఆయన ఏదో మోసం చేశారంట. ఆయన సొమ్మేం కాదు కదా. ప్రజలు పన్నుల రూపాన కట్టిన సొమ్ముతో నువ్వు బటన్లు నొక్కి ఏదో నీ ఆస్తి దోచిపెట్టినట్లు మాట్లాడటం సమంజసం కాదు. అదొకటైతే, 2 ప్రకాశం బ్యారేజీ కూల్చివేస్తే కనీసం మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఎంత కష్టపడినా కూడా 3 సంవత్సరాలు పడుతుంది. అంటే 3 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేయలేదని ఇక్కడుండే ప్రజలను, రైతులను, కౌలు రైతులను, వాళ్ళందరినీ కూడా అధోగతి పాలు చేసి అన్నమో రామచంద్ర అని వాళ్ళు అడుక్కునేలే చేయాలని, ఈ జిల్లాలలో నివసించే ప్రజలను నాశనం చేయాలని కుట్ర పన్నాడు జగన్మోహన్ రెడ్డి. కుట్ర కూడా ఆ నాయకుల పేర్లు కూడా బయటపడినాయి. 2 నాయకులు, ప్రముఖ నాయకుల పేర్లు బయటకు వచ్చినాయి. పోలీసులు మామూలు కాదు, వాళ్ళు పట్టుకున్నారు. కాల్ డేటా ద్వారా, గూగుల్ టేక్అవుట్ ద్వారా కుట్ర పన్నిన వారెవరు అనేది బయటకు వచ్చేసింది. ఒక ఆయన కృష్ణా జిల్లాలో నాగాయలంకలో పుట్టిన తలశిల రఘురాం. ఆయన ఇప్పుడు ప్రస్తుత శాసన మండలి సభ్యుడు కూడా. ఈయన మేనల్లుడు రామ్మోహన్, కోమటి రామ్మోహన్. ఆయనది గన్నవరం మండలం సూరాయిపాలెం. ఆయన తన స్నేహితుడు వక్కలగడ్డ ఉషాద్రి
వీళ్ళిద్దరికీ 3 బోట్లు ఉన్నాయి. మామూలు బోట్లు కాదు. మనం బోటు అంటే పడవ అంటే చెక్కతో చేస్తారు. వీళ్ళు ఇనప బోట్లు. ఇక వీళ్ళకు 3 ఉంటే ఇంకొక 2 ఉండారు. ఈ కుట్రలో సహకుట్రదారులు కర్రి నరసింహస్వామి, గూడూరు నాగమల్లేశ్వర్. ఈ ఇనప బోట్లు ఏంటి, నదిలో ఉండటం ఏంటి అని మీకు ఆశ్చర్యం కలగచ్చు. ఇనప బోటు బరువు ఎంత ఉంటుందో తెలుసా? 50 టన్నుల బరువు ఉంటుంది. 50 టన్నుల బరువు ఎందుకు ఇనప బోట్లు నదిలో ఉన్నాయంటే, వర్షాకాలంలో ఇసుకకు కొరత వస్తుంది. నదుల్లో నీరు ప్రవహిస్తూ ఉంటుంది, ఇసుక దొరకదు. అటువంటి సమయంలో నీళ్లలో నుంచి ఇసుక తీయటానికి ఈ ఇనప బోట్లకు యంత్రాలు అమర్చి ఇసుకను తవ్వి ఆ బోట్లో వేస్తారు. ఈ ఇనప బోటు బరువు 50 టన్నులు, దాంట్లో వేసే ఇసుక బరువు మరొక 100 టన్నులు. ఈ 150 టన్నులు ఇది వాళ్ళు చేసే పని. ఈ ఇనప బోట్లు అసలు అక్కడ ఉండకూడదు, వాటికి అనుమతి లేదు. ఈ నీటిలో ఉన్న ఇసుకను తీసే బోట్లను వాటికి సాంకేతికంగా డ్రెడ్జింగ్ బోట్లు అంటారు. ఈ డ్రెడ్జింగ్ బోట్లు 5 ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు కూడా నదిలో ఎవ్వరు ఈ డ్రెడ్జింగ్ బోట్లను వినియోగించి ఇసుక తవ్వకూడదని వాళ్ళే ఆదేశాలు జారీ చేశారు. అయితే అక్రమంగా నందిగం సురేష్, మాజీ బాపట్ల ఎంపీ, శాసన మండలి సభ్యుడు తలసిలి రఘురాం ఇద్దరు కూడా తోడు దొంగలై వాళ్ళు ఈ 5 డ్రెడ్జింగ్ బోట్లు, ఇనప బోట్లను పెట్టి వాళ్ళిద్దరూ 100 లారీల ఇసుకను, రోజుకి 100 లారీల ఇసుకను తరలించేవారు. ఇదంతా అక్రమమే, ఎక్కడా నమోదు కాదు, ప్రభుత్వ రికార్డులలో ఉండదు. మైనింగ్ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖ కళ్ళు మూసుకున్నారు. మన నందిగం సురేషే, మన తలసిలి రఘురామే కదా ఈ 100 లారీలు అలా యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, విజయవాడ నుంచి హైదరాబాద్ నగరానికి, చెన్నై నగరానికి, బెంగళూరు నగరానికి ఇసుకను తరలించేవారు. ఎందుకంటే వర్షాకాలంలో ఇసుక దొరకటం కష్టం. కృష్ణానదిలో లభించిన నాణ్యమైన ఇసుక ఎక్కడా కూడా లభించదు. ఈ అక్రమంగా ఈ డ్రెడ్జింగ్ బోట్లను ఈ రోజున ఈ దుర్మార్గులు ప్రకాశం బ్యారేజీని కూలగొట్టాలనే సంకల్పంతో వీళ్ళు చాలా తెలివిగలవాళ్ళు ఏం చేశారు, ఈ 50 టన్నుల బరువు గల ఇనప బోట్నేమో ప్లాస్టిక్ తాడుతో కట్టేశారు. ఈ మూడింటిని ఒకదానికోటి, సాధారణంగా ఒక బోటు లింక్ వేయరు. ఒక బోటుని 3 బోట్లనేమో గట్టిగా ఇనప గొలుసులతో కట్టేశారు. ఒక సాదా సీదా ప్లాస్టిక్ వైర్ని ఈ బోట్లు కట్టి అది తూతూ మంత్రం కింద అక్కడ కట్టి ఉంచారు. ఇంకో 2 బోట్లను కూడా వీటికి అనుసంధానంగా 5 బోట్లతో, 5 బోట్లు కాదు, 5 ఇనప బోట్లు కాదు, 5 బాంబులు లాంటివి. వీళ్ళ ఆలోచన విధానం ఏంటంటే 2 సెప్టెంబర్ రోజున నదిలో దాదాపు 12 లక్షల క్యూసెక్కుల నదీ ప్రవాహం ఉన్నప్పుడు ఏదో చిన్న ప్లాస్టిక్ వైర్ని కట్టారు. అది గొలుసులు కట్టినా కష్టమే, గొలుసులు కట్టకుండా ప్లాస్టిక్ వైర్ని ఇనప బోట్ని ఒడ్డుకు కట్టారు. వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే 5 బోట్లు, ఇనప బోట్లు వెళ్ళాలి, ప్రకాశం బ్యారేజీ స్తంభాలను, పిల్లర్లను గుద్దాలి. ఆ పిల్లర్లు గుద్దితే పిల్లర్లు కూలిపోతాయి. పిల్లర్లు ఎప్పుడు కూలిపోయిందో బ్యారేజ్ మొత్తం కూలిపోతుంది.
12 లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా 2 కరకట్టలను దాటి మొత్తం కృష్ణా గుంటూరు జిల్లాలను ముంచెత్తాలనే కుట్రలో వీళ్ళు ఈ పని చేశారు. ఆ కట్టిన ప్లాస్టిక్ వైర్లు తెగిపోయినాయి. ఈ ఇనప బోట్లు అవి బాంబుల్లా దూసుకెళ్ళినాయి. అయితే వీళ్ళు అవి వెళ్ళి ఆ పిల్లర్లను ఢీకొనాలని ఆలోచించారు. కానీ దేవుడు చల్లగా చూశాడు. ఆ స్తంభాలను కాకుండా, పిల్లర్ను కాకుండా ఇవి వెళ్ళి కౌంటర్ వెయిట్లను ఢీకొన్నాయి. కౌంటర్ వెయిట్లు పని చేయకుండా పోయినాయి. కౌంటర్ వెయిట్లు ఖరాబ్ అయిపోయినాయి. ఇక అవి పని చేయట్లా. కౌంటర్ వెయిట్లు పని చేయకుండా పోయినాయి అంటే ఇక గేట్లు పైకి ఎత్తేది లేదు, కిందకి ఎత్తేది లేదు. ఈ దుర్మార్గులు ఈ బోట్లను ఈ వర్షాలు రాకముందు ఉద్దండరాయనిపాలెం దగ్గర ఉండేవి. వరదలు వచ్చిన సమయంలో ఉద్దండరాయపాలెం నుంచి గొల్లపూడికి తరలించారు. తర్వాత ఏ స్తంభాలను, ఏ గేట్లను గుద్దాలని కుట్రంటే 67, 68, 69 ఆ గేట్ల దగ్గర ఉండే పిల్లర్లను గుద్దితే మొత్తం ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోతుందని వాళ్ళ ఆలోచన. ఈ బ్యారేజీకి 70 ఉన్నాయి గేట్లు. వీళ్ళు 67, 68, 69 లక్ష్యంగా పెట్టుకున్నారు. దేవుడు చల్లగా కాపాడబట్టి కౌంటర్ వెయిట్లు మాత్రమే పాడై గేట్లు, ఆ 3 గేట్లు పని చేయకుండా పోయాయి. ఇంకొకటి ఏంటంటే ఈ నీటిపారుదల శాఖలో ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఈ కుట్రదారులకు సహకరించారు. ఇక్కడ ఎవరికీ తెలవని రహస్య గేట్లు ఉన్నాయి. ఒక పక్క 6, మరో పక్క 4, 10 రహస్య గేట్లు ఉన్నాయి. ఈ రహస్య గేట్ల సంగతి ఎవరికి, ప్రజలకు తెలవదు. కేవలం నీటిపారుదల శాఖలో పనిచేసే ఇంజనీర్లకు, కళాశీలకు వాళ్ళకు మాత్రమే తెలుసు. ఎందుకు ఈ రహస్య గేట్లు ఉంచుతారంటే నీటి మట్టం బాగా తగ్గిపోయినప్పుడు, చెత్త చెదారం చేరినప్పుడు ఈ రహస్య గేట్లను ఎత్తితే బాగా అడుగునున్న వ్యర్థాలను కూడా తొలగించడానికి ఈ రహస్య గేట్లను అమరుస్తారు. లాకుల దగ్గర కూడా దీన్ని రహస్య గేట్లు అమరుస్తారు. కృష్ణా జిల్లాలో గుడ్లవల్లేరు దగ్గర లాకులు ఉన్నాయి. గుడ్లవల్లేరు దగ్గర క్యాంబెల్ కెనాల్కు, బంటుమల్లి కెనాల్కు కూడా ఈ రహస్య గేట్లు ఉన్నాయి. ఎప్పుడైనా అడుగుబడుగు ఏదైనా వ్యర్థాలున్నా అడుగుబడుగు నీరు కూడా కాలువలోకి వెళ్ళాలంటే రహస్య గేట్లను వాళ్ళు ఎత్తుతారు. ఈ రహస్య గేట్లకు ఉండవలసిన గొలుసులను కూడా తప్పించేశారు. ఇది కంచే చేను మేసిందని సంధాన. ఇది బహుశా అక్కడ నీటిపారుదల శాఖలో పనిచేసే కింది స్థాయి సిబ్బంది తలసిల రఘురాం, నందిగం సురేష్తో కుమ్మక్కై ఈ 10 రహస్య గేట్ల గొలుసులను తప్పించేశారు. అవి కూడా పనిచేయకుండా పోయాయి. అంటే ఇదంతా ఇంటి దొంగలు, ఆ శాఖలో ఉండే దొంగలు చేసిన పనే. ఆ కనకదుర్గమ్మ తల్లి, ఆమె కృపతో ఈరోజు ఊపిరి పీల్చుకున్నాం. కానీ ఆ 5 ఇనప బోట్లు ఒక్కొక్కటి 50 టన్నుల బరువు కలిగింది వెళ్ళి ఆ పిల్లర్లను కొట్టిందంటే ఇంకా బ్యారేజ్ ఏముంటుంది, మొత్తం బ్యారేజీ అలా 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 కొట్టుకుపోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇక అసలు ప్రకాశం బ్యారేజీ చరిత్ర చూస్తే ఇది ఈ బ్యారేజ్ నిర్మాణానికి అసలు కారణం కరువు. 1832, 1833 మధ్యలో తీవ్రమైన కరువు వచ్చింది. ఆ కరువుకి డొక్కల కరువు అని పేరు పెట్టారు. నందన కరువు అన్నారు, గుంటూరు కరువు అన్నారు, పెద్ద కరువు అన్నారు, రకరకాల పేర్లతో పిలిచారు. అప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉండే ప్రజలు 40% మరణాలు, శవాలు గుట్టలు గుట్టలుగా పడిన పరిస్థితి, అంతిమ సంస్కారాలు కూడా చేయలేని పరిస్థితి
1832-33 అప్పుడు పరిపాలించేది బ్రిటిష్ ప్రభుత్వం. బ్రిటిష్ ప్రభుత్వంలో ఆనాడు సర్ ఆర్థర్ కాటన్ దొర ఈ కరువును నివారించాలంటే ఈ కృష్ణానదిలో నీరు వృధాగా పోతూ ఉంది సముద్రంలోకి, ఇక్కడ ఒక ఆనకట్ట కడదాం, ఈ నీటిని పొలాలకు మళ్ళిస్తడం ద్వారా సస్యశ్యామలం అవుతుంది, ఈ కరువు మళ్ళీ రాకుండా నివారించవచ్చని బ్రిటిష్ రాజుని రాణిని ఒప్పించి ఆనకట్ట నిర్మాణం ప్రారంభించారు. 1883లో ప్రారంభించి సంవత్సర కాలంలో ఒక్క సంవత్సరంలోనే 1,50,00,000 ఖర్చుతో ఆర్థర్ కాటన్ 4 మీటర్ల ఎత్తు ఆనకట్ట నిర్మాణం చేశాడు. ఆనకట్టే ఉంది, 4 మీటర్లు పైబడి వచ్చిన నీరంతా కూడా ఆనకట్ట మీద నుంచి ప్రవహించి నదిలోకి వెళ్ళిపోవటమే. రవాణా సౌకర్యం లేవు, ఆనకట్టకి గేట్లు లేవు. ఇది దాదాపు 100 సంవత్సరాలు కృష్ణా గుంటూరు కృష్ణా డెల్టా రైతులకు ఊపిరిగా మిగిలింది, కరువు మళ్ళీ రాకుండా చేసింది. అయితే 100 ఏళ్ళయింది. 1952లో పెద్ద వరద వచ్చింది కృష్ణానదికి. 1952లో నాగార్జున సాగర్ లేదు, శ్రీశైలం లేదు, జూరాల లేదు, ఈ పైనుండే ప్రాజెక్టులు ఏవీ లేవు. అందువల్ల పెద్ద వరద వచ్చి 1952లో కాటన్ దొర నిర్మించిన 4 మీటర్ల ఎత్తున్న ఆనకట్ట కొట్టుకుపోయింది. అది 4 మీటర్లు ఉండటం వల్ల ఆనాడు పెద్దగా మనకి ప్రాణ నష్టం జరగలేదు. ఇక 52లో కొట్టుకుపోయింది. అప్పుడు పొట్టి శ్రీరాములు గారు మనం మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవాలి, ఆంధ్ర రాష్ట్రం కావాలని ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు మనం తెలంగాణతో కలవలా, మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి కర్నూలు రాజధానిగా మనము పరిపాలన చేసుకుంటున్న సమయంలో 1954-57 మధ్యలో ఆంధ్ర ప్రభుత్వం అప్పుడు పెట్టిన ఖర్చు 3 కోట్ల ఖర్చే. 3 కోట్ల ఖర్చుతో 1.5 కిలోమీటర్ల ప్రస్తుతం ఉన్న ప్రకాశం బ్యారేజీ నిర్మాణం చేయటం జరిగింది. అది 57లో పూర్తయింది. 1957లో ఈనాటికి కూడా చెక్కు చెదరకుండా కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు పట్టణాలకు గ్రామీణ వాసులకు కూడా తాగునీటి సౌకర్యాన్ని అందిస్తూ వచ్చింది. అయితే కాటన్ దొర నిర్మించిన 4 మీటర్ల ఆనకట్ట కొట్టుకుపోయిన తర్వాత కొంచెం పైన నిర్మించారు ప్రకాశం బ్యారేజీ. ప్రకాశం బ్యారేజీ కొట్టుకుపోయిన ఆనకట్టకు ఎగువ భాగాన, నదికి ఎగువ భాగాన నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రకాశం బ్యారేజీ జగన్మోహన్ రెడ్డి పాలనలో 19 నుంచి 24 వరకు ఎటువంటి మరమ్మతులకు నోచుకోలేదు. కనీసము గేట్లకు గ్రీజు పెట్టిన పాపాన కూడా పోలా. గేట్లు ఎత్తినవాడు లేడు, దింపినవాడు లేడు. సాగునీటి రంగ ఇంజనీర్లు మాత్రం మాకు బడ్జెట్ లేదండి, నిర్వహణకు మాకు బడ్జెట్ లేని కారణం వల్ల మేము ఏం చేయలేం, గేట్లు లేవటం లేదు, గేట్లు దిగటం లేదు, గేట్ల మరమ్మతులు లేవని చెప్పి వాపోయేవారు. ఇటువంటి ప్రకాశం బ్యారేజీ అది 4 టీఎంసీల నీరు నిల్వ చేస్తుంది. గోదావరి నుంచి పట్టిసీమ నుంచి వచ్చిన నీరు ఈ ప్రకాశం బ్యారేజీకి వచ్చి కరువు అనేది లేకుండా ఈ కృష్ణా డెల్టా ప్రాంతంలో ఈనాడు అనేక మంది ఉన్నత విద్యలు అభ్యసించి అమెరికా వెళ్ళిన, వ్యాపార రంగంలో రాణించిన, అన్ని గ్రామాలు సస్యశ్యామలంగా ఉన్న, విద్య
ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ చదువులు విద్యాధికులు ఉన్నారంటే అదంతా కూడా ఆ మహానుభావుడు ఆర్థర్ కాటన్ దొర ఇచ్చిన భిక్షని మనం భావించాలి. కాటన్ దొర ఆనకట్ట నిర్మాణం చేస్తే ఈ పులివెందల వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూలగొట్టాలని చూశాడు. ఈ యొక్క పచ్చదనాన్ని చూసి ఓర్వలేకపోతున్నాడు. వీళ్ళు సస్యశ్యామలంగా ఉన్నారు, వీళ్ళు నాకు ఓట్లు వేయలేదనే పగ, ప్రతీకారం, కక్షతో దీన్ని కూల్చాలనే కుట్ర. పోలీసులు నిజాన్ని నిగ్గుతేల్చారు, దోషులను పట్టుకున్నారు, వాళ్ళని జైల్లో పెట్టారు. త్వరలో నందిగం సురేష్ మాజీ ఎంపీ, ప్రస్తుత శాసనమండలి సభ్యుడు తలసిల్ రఘురాం మెడకు కూడా చుచ్చుకోబోతా ఉంది. వెనకాలుండి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నందిగం సురేష్, తలసిల్ రఘురాం ఈ దుర్మార్గానికి, దుశ్చర్యకి కృష్ణా డెల్టా ప్రజల నోట్లో, రైతుల నోట్లో మట్టి కొట్టడానికి ప్రయత్నించాడనేది పోలీసుల యొక్క దర్యాప్తులో నిజం బయటపడింది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని కృష్ణా డెల్టా ప్రజలే కాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఇటువంటి కుట్రలకు, కుతంత్రాలకు, పగ, ప్రతీకారానికి ఆనాడు ప్రజావేదికని కూల్చివేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి పాలన కూల్చివేతల పాలన, తిరోగమన పాలన అని అర్థమైంది. త్వరలో అర్థమైపోయింది వైఎస్ఆర్సీపీ నాయకులకు ఆ పార్టీలో భవిష్యత్తు లేదని ఒక్కొక్కరుగా రాజీనామాల పర్వం ప్రారంభమైంది, జారుకుంటున్నారు. వాళ్ళకి నచ్చిన పార్టీ అధికారంలో ఉండే ఎన్డీఏ కూటమిలో ఏదో ఒక పార్టీలో చేరదామనో, ఎవరు చేర్చుకోనంటే కనీసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోదామని. ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలు బయటపడిన తర్వాత ప్రజలెవ్వరూ కూడా మళ్ళీ ఆ పార్టీని ఎంపిక చేయటం అనేది అసంభవము, అసాధ్యము. సిగ్గులేదు. ఈ బోట్లకు వైఎస్ఆర్సీపీ రంగులే ఉన్నాయి, వాళ్ళ రంగులు ఉన్నాయి కదా, బ్లూ రంగు, తెల్ల రంగు, గ్రీన్ రంగు. ఆ రంగులు కలిగిన ఇనప బోట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసానికి గురిచేసి ప్రకాశం బ్యారేజీని కాపాడటములో చంద్రబాబు నాయుడు వైఫల్యం చెందాడని, ప్రభుత్వానికి అప్రతిష్ట తేవాలని, పోలీసులు వైఫల్యం చెందారు, ఇరిగేషన్ శాఖ వైఫల్యం చెందింది, దాన్ని రక్షించలేకపోయారని చెప్పి ఒక రాజకీయ సంక్షోభాన్ని, ఆర్థిక సంక్షోభాన్ని, శవాలు గుట్టలుగా పడితే పైశాచిక ఆనందాన్ని పొందాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అతనికి సైకో పోవాలి, సైకిల్ రావాలని పాటలు పాడి ప్రజలు మంగళం పాడారు. ఎక్కడ చూసినా గ్రామాల్లో, పట్టణాల్లో ఒకటే పాట, ఒకటే నినాదం, ఒకటే విధానం. సైకో పోవాలి, సైకిల్ రావాలన్నాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి సైకో మన రాష్ట్రానికి పునఃప్రవేశం కాకూడదని, ఆయన శాశ్వతంగా తన కుమార్తెలున్న ఆ లండన్లోనే స్థిరపడాలని ఆంధ్రప్రదేశ్ వాసులు కోరుకుంటున్నారు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వైఎస్ఆర్సీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో, పంచాయతీల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి అడ్రస్ లేకుండా చేస్తారు. ఈ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ఈ ప్రభుత్వము 5 ఏళ్ల ప్రభుత్వము కాదు, ఇది 10 ఏళ్ల ప్రభుత్వం. ఈ ముగ్గురు కలిసికట్టుగా ఉంటారు. మళ్ళీ 29లో కూడా ప్రతిపక్షం అనేది ఉండదు. ఇప్పుడున్న 11 సీట్లు కూడా ఉండే పరిస్థితి లేదు. ఈసారి 175 సీట్లు 225 సీట్లుగా మరొక 50 సీట్లు పెరగబోతున్నాయి.
2029లో 225 సీట్లకు ఎన్డీఏ కూటమి 220 సీట్లు గెలిచి ఎవరో పొరపాటున ఒక 4-5 ఇతరులు గెలిచే అవకాశం ఉంటుందని విశ్లేషకులు విజ్ఞులు భావిస్తున్నారు. ఇటువంటి వీళ్లను ఎవరైతే కుట్రకు పాల్పడ్డారో కుట్రకు పాల్పడిన పార్టీని దేశద్రోహులుగా ముద్ర వేసి వాళ్లను నడి రోడ్డుపై ఉరిశిక్ష వేయాలని కృష్ణా డెల్టా వాసులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారనేది వాస్తవం.